హాయ్ ఫ్రెండ్స్, నమస్తే టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఆర్ఈసీ రామేష్ చంద్ర ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా పర్లేదు, ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ ఫోటో కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, లేకపోతే మీ యొక్క సిగ్నేచర్ కానివ్వండి, స్కాన్ చేసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్ ఏ సైజులో పెట్టుకోవాలి అండ్ ఆ డాక్యుమెంట్ సైజ్ అయినా రెడ్యూస్ చేసుకోవాలి, ఆధార్ కార్డుకు ఉన్న లాక్ని ఎలా రిమూవ్ చేయాలి, ఇలాంటి చాలా క్వైరీస్ అయితే రాయడం జరిగింది. వీటికి సంబంధించిన వీడియో అయితే నేను ఇవాళ చేయబోతున్నాను. మొదటిగా అయితే మీరు ఒక క్రోమ్ అయితే ఓపెన్ చేసేసేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే, నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఇక్కడ, కాబట్టి నేను ఇక్కడైతే ఆధార్ కార్డ్ని మీకు లైవ్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ దీనికైతే పాస్వర్డ్ ఉందన్నమాట. వన్స్ ఓపెన్ చేశారంటే మీకు ఇక్కడ పాస్వర్డ్ అడగడం జరుగుతుందన్నమాట. ఈ పాస్వర్డ్ ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఫస్ట్ 4 లెటర్స్ ఏవైతే ఉంటాయో అవిటిని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలండి. సపోజ్ మీ పేరు వచ్చి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, శ్రీ సత్య అనుకోండి. శ్రీ సత్య దాసరి అనుకోండి. సో అక్కడ మీరేంటి శ్రీ అనే వర్డ్ అని టైప్ చేయాలన్నమాట, SREE అని. అర్థమైంది కదా. మీ డేట్ ఆఫ్ బర్త్ లాస్ట్. సో నేను మీకు ఇక్కడ లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో సపోజ్ మీరు ఇక్కడ మీ యొక్క పేరు ఏదైతే ఉందో, నేను మీకు ఇందాక ఒక పేరు చెప్పాను కదా, దాసరి శ్రీ సత్య అనేసి. సో ఇక్కడ శ్రీ సత్య దాసరి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో మీ యొక్క సర్నేమ్ ఏమొస్తుంది, శ్రీ. సో అంటే ఫస్ట్ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ ఫస్ట్ 4 లెటర్స్ నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి. సో ఇది మీ పేరు, కంప్లీట్ పేరు మీ ఆధార్లో. సో ఇక్కడ శ్రీ అనేది మీ యొక్క స్టార్టింగ్ లెటర్స్ అనమాట. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుంది, యాక్చువల్గా 1/1/1986 అనుకుందాం. సో ఇక్కడ 1/1/1986లో మీకు డేట్ ఆఫ్ ఇయర్ ఏంటి, ఇది మీ డేట్ ఆఫ్ ఇయర్ అనమాట. సో అంటే మీ యొక్క స్టార్టింగ్ 4 లెటర్స్ అండ్ అలానే మీ యొక్క ఎండ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, సో ఇయర్ అనమాట. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఇయర్ ఏంటి, ఇక్కడ 1986. అర్థమైంది కదా. సో ఈ పర్టికులర్ 4 లెటర్స్, స్టార్టింగ్ 4 లెటర్స్ అండ్ ఎండ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఈ రెండింటిని కలిపి మనం దేనికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా ఆధార్ కార్డ్ అనేది, ఈ ఆధార్ కార్డ్ యొక్క పాస్వర్డ్ అనమాట. అది మీ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో ఆ స్టార్టింగ్ 4 లెటర్స్ అండ్ మీ డేట్ ఆఫ్ ఇయర్ టైప్ చేసినట్టయితే మీ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు లాక్ అడుగుతుంది. సమ్ టైమ్స్ మీరు మర్చిపోతారు కూడా ఈ పాస్వర్డ్. ఈ లాక్ని ఎలా రిమూవ్ చేయాలి. సో నేను ఇప్పుడైతే మీకు ఇక్కడ ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాను. నేమ్ అయితే ఇచ్చేసాను, డేట్ ఆఫ్ ఇయర్ అయితే ఇచ్చేసాను. డేట్ చూసారు కదా, ఓపెన్ అయితే అయిపోయింది. ఇలా మీ యొక్క కార్డ్ అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఈ లాక్ని ఎలా రిమూవ్ చేయాలి అనే ఒక క్వైరీ అయితే రావడం జరిగింది. సో దీని గురించి అయితే మొదటిగా మీరు ఇక్కడ PDF లాక్ రిమూవర్ అని టైప్ చేసేసేయండి. PDF లాక్ రిమూవర్. సో PDF లాక్ రిమూవర్ అని టైప్ చేయగానే మీకు ఫస్ట్ వెబ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఐలో PDF అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ PDF ఫైల్ ఉంది కదా, నేనైతే డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. సో సెలెక్ట్ PDF ఫైల్ పైన క్లిక్ చేసేసి డెస్క్టాప్ అని ఇక్కడ మీరు గమనించవచ్చు, మీరు డెస్క్టాప్ ఫైల్లో నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీ యొక్క ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయితే చేసేసేయండి. ఓపెన్ చేయంగానే మీకు ఇక్కడ అన్లాక్ PDF అని ఉంది కదా, ఈ అన్లాక్ PDF పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అన్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ అన్లాక్ సంబంధించిన పాస్వర్డ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ అన్లాక్ PDF అనేది ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో, పిన్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడైతే పిన్ అయితే ఇచ్చేస్తున్నాను. పిన్ టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెండ్ అనే పైన ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు చూసినట్టయితే మీ యొక్క PDF ఫైల్ హ్యాస్ బీన్ అన్లాక్డ్, అంటే మీ యొక్క PDF ఫైల్ ఏదైతే లాక్ ఉందో అది అన్లాక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీకు డౌన్లోడ్ అవ్వని పక్షంలో దానికి లిమిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇప్పుడు నేనైతే మళ్ళీ మీకు ఒకసారి లైవ్లో చూపిస్తున్నాను చూడండి. సో అయితే నేను ట్యాబ్ అని ఎవ్రీథింగ్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో మీ యొక్క ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అయింది, డౌన్లోడ్స్ సేవ్ అయింది కాబట్టి నేను డౌన్లోడ్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ 2 ఫైల్స్ 2 టైమ్స్ అయితే డౌన్లోడ్ చేశాను కాబట్టి ఏదో ఒక ఫైల్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే లాక్ అయితే అడగడం లేదు. ఇలా మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించి లాక్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీ యొక్క ఫోటో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, ఎలా సైజ్ రెడ్యూస్ చేసుకోవాలి ఆఫ్లైన్లో అని అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ ఫోటో ఏదైతే ఉందో దానిపైన రైట్ క్లిక్ చేయండి. ఓపెన్ విత్ పెయింట్ అని క్లిక్ చేసేసేయండి. పెయింట్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో అది పెయింట్లో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది న్యూ వర్షన్ అనమాట. నేనేం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో నేను ఓల్డ్ వర్షన్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు క్లాసిక్ పెయింట్ అంటారు అనమాట దీన్ని. సో నేను క్లాసిక్ పెయింట్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసి నా ఫైల్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఎక్కడ ఉంది ఫైల్, డెస్క్టాప్ మీద కాబట్టి డెస్క్టాప్ పైన క్లిక్ చేసి ఏదైతే ఫైల్ ఉందో ఇక్కడ మీరు ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ ఫైల్ ఏదైతే ఉందో ఇది జేపీజీ ఫార్మాట్లో లేదు, పిఎన్జీ ఫార్మాట్లో లేదు కాబట్టి ఇది ఓపెన్ అవ్వదన్నమాట. సో దీన్ని ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్ చేసేసి సో ఇక్కడ ఓపెన్ విత్ అని ఉంది కదా, సో ఓపెన్ విత్ పైన క్లిక్ చేసి నా దగ్గర ఉన్న ఓల్డ్ ఫైల్లోనే ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో Ctrl+A ప్రెస్ చేసి Ctrl+X అని క్లిక్ చేసి సో నేనైతే ఇప్పుడు నా పెయింట్ ఓపెన్ చేసి క్లాసికల్ పెయింట్ ఉంది కదా, ఈ క్లాసిక్ పెయింట్ ఏదైతే ఉందో ఈ క్లాసిక్ పెయింట్ ఓపెన్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేస్తున్నాను. సో మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఓల్డ్ పెయింట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా నేను ఓల్డ్ పెయింట్ న్యూ పెయింట్ నుంచి ఓల్డ్ పెయింట్లో అయితే కాపీ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఫైల్లో మీకు ఎంత ఫార్మాట్ అయితే కావాలో అంత ఫార్మాట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, రెక్టాంగిల్ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకు కావాల్సిన ఇమేజ్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇంత మాత్రం ఇమేజ్ సరిపోతుంది కాబట్టి సో ఎగ్జాక్ట్గా మీరు కర్సర్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గమనించవచ్చు ఆ పార్ట్ అయితే కట్ అయిపోవడం జరిగింది. సో నేనైతే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఎగ్జాక్ట్గా నేను ఈ పార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ పర్టికులర్ పార్ట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది కట్ అవ్వడం కూడా అయింది చూడండి ఒకసారి. లేదు ఇలా అవసరం లేదు నాకు ఎంటైర్ పార్ట్ అలానే సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసేసి Ctrl+A అయితే క్లిక్ చేయండి, Ctrl+X క్లిక్ చేయండి. సో ఇప్పుడు Ctrl+V అయితే క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు మీ ఇమేజ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, గమనించండి. సో ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ పర్టికులర్ ఇమేజ్ అయితే సెట్ చేసుకోండి. ఇలా మీ యొక్క ఇమేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీసైజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ రీసైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క సైజ్ ఎంత కావాలనుకుంటున్నాను నేనైతే ఇక్కడ 300 అయితే ఇస్తున్నాను. సో 300 ఇచ్చి ఓకే చేస్తున్నాను. సో ఇక్కడ ఫైల్ పైకి వెళ్ళి సేవ్ యాజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను పిఎన్జీ ఫార్మాట్ కాకుండా జేపీజీ ఫార్మాట్ అయితే సేవ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ లొకేషన్ వచ్చి ఇందాక డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు కూడా నేను డెస్క్టాప్ మీద ఏబీసీ అని ఫైల్ నేమ్తో అయితే సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ని అయితే సేవ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసేయండి, ఎవ్రీథింగ్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రీవియస్లో ఫైల్ ఏదైతే ఉందో దాని పేరు మీరు గమనించవచ్చు, ఇదన్నమాట. సో ఇప్పుడు నేను ఏదైతే ఫైల్ క్లిక్ చేశానో ఇదన్నమాట ఏబీసీ. ఒకసారి ఓపెన్ చేయండి, చూసారు కదా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది రెడీ అయిపోయింది. రైట్ క్లిక్ చేయండి, ఒకసారి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ప్రాపర్టీ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క సైజు ఆ యొక్క ఇమేజ్ సైజ్ అనేది 27 KB అనేది ఉందన్నమాట. సో అలానే మీరు ఈ పర్టికులర్ ఇమేజ్ ఏదైతే ఉందో దానిపైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ పైన అయితే క్లిక్ చేయండి. ఇది కనుక గమనించినట్టయితే 18.1 KB, కానీ మనకు కావాల్సిన ఫార్మాట్ ఏంది జేపీజీ కాబట్టి ఇక్కడ ఏవీఎఫ్ ఫైల్ అనమాట. ఈ ఏవీఎఫ్ ఫైల్ని మనం ఏం చేసాము పెయింట్ ద్వారా మనం ఆఫ్లైన్ ద్వారా జేపీజీ ఫైల్గా కన్వర్ట్ చేసాం. ఏవీఎఫ్ ఫైల్స్ అనేవి మనం ఎప్పుడైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు తీసుకోదన్నమాట. పిఎన్జీ కానీ జేపీజీ ఫైల్ మాత్రమే అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి నేను ఈ ఏవీఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో ఆన్లైన్ కాకుండా మనం ఆఫ్లైన్ ద్వారా కూడా చేయొచ్చు. అందుకే మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ఏవీఐఎఫ్ ఫైల్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు సిగ్నేచర్ చూసినట్టయితే ఈ సిగ్నేచర్ ఫార్మాట్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ పైన క్లిక్ చేసేసేయండి. ఈ ఫైల్ అయితే జేపీజీ ఫైల్ అనమాట. సైజ్ అయితే 47 KB ఉంది. లెటర్స్ ఇమాజిన్ మనం ఇప్పుడు ఒక 30 KB కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. జస్ట్ రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ పైన క్లిక్ చేసి ఇక్కడ పెయింట్ అని ఉంది కదా, నేను క్లాసికల్ పెయింట్ డైరెక్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ సైజ్ కనుక గమనించినట్లయితే పెద్దగా ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తున్నానంటే కంట్రోల్ హోల్డ్ చేసి నేనైతే రెడ్యూస్ చేశాను అనమాట. ఇప్పుడు ఫైల్ సైజ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి పిక్సెల్స్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను 350 అయితే ఇస్తున్నాను. 350 ఇచ్చి క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. సో 350 ఇచ్చాను అనమాట. మీరు సైజ్ చూడొచ్చు, ఆటోమేటిక్గా మీ సైజ్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. ఒకవేళ మీకు ఈ సైజ్ కాదు ఇంకా కొద్దిగా పెంచాలనుకున్నట్టయితే ఇక్కడ మీరు 500 అయితే ఇవ్వండి. 500 ఇచ్చి నేను ఓకే చేస్తున్నాను. సో మీ ఇమేజ్ అనేది సైజ్ రెడ్యూస్ అయిపోయింది అనమాట. నేనైతే సేవ్ చేస్తున్నాను. ప్రీవియస్లో నేను ఇప్పుడు సైజ్ రెడ్యూస్ చేశాను. ఇక్కడ నేను ఇంకా సేవ్ అయితే చేయలేదు కాబట్టి ఈ పర్టికులర్ ఇమేజ్ మనం ఎంత చూసాం 48 KB కదా. సో ఇప్పుడు నేను కన్వర్ట్ చేసి చూపించిన తర్వాత మీ సైజ్ అనేది మీరే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఫైల్ మీదకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోవడం జరుగుతుంది. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే 19.5 KB అనేది రావడం అయింది. ఇంతసేపు అయితే 48.7 KB ఉంది కదా, ఇప్పుడైతే మీరు గమనించినట్టయితే లైవ్లో 19.5 KBగా అయితే కన్వర్ట్ అయిందనమాట. సో ఇలా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని మీరు ఆఫ్లైన్ ద్వారా సైజ్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. అలా మీ యొక్క ఆధార్ కార్డు యొక్క లాక్ అని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకొక షాప్ ఏదైతే అన్లాక్ చేస్తామో ఈ పీడిఎఫ్ని సైజ్ రెడ్యూస్ చేయాలని అడుగుతున్నారు. ఎలా సైజ్ రెడ్యూస్ చేయాలి, ఆఫ్లైన్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ. ఆఫ్లైన్లో అయితే చేయడానికి మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే కనుక చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాకపోతే ఆన్లైన్ ద్వారానే చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఆధార్ పైన క్లిక్ చేసి ప్రాపర్టీస్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీరు 1.27 MB అని ఉంది. యాక్చువల్గా మీకు ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో అది 300 KB లోపు ఉండాలి అనుకుందాం. సో దీన్ని ఎలా రెడ్యూస్ చేయాలంటే జస్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసేసేయండి. సేమ్ ఫైల్ ఫార్మాట్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం టైప్ చేస్తున్నానంటే PDF సైజ్ రెడ్యూసర్ ఆర్ లైక్ కంప్రెసర్ అని కూడా టైప్ చేయొచ్చు అనమాట. నేను సైజ్ రెడ్యూసర్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేయగానే మీకు ఫస్ట్ వెబ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కంప్రెస్ PDF ఫైల్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డెస్క్టాప్ పైన ఈ ఫైల్ ఏదైతే ఫైల్ ఉందో, సో నేనైతే డౌన్లోడ్లో ఆల్రెడీ అన్లాక్ చేసి పెట్టాను కాబట్టి ఈ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఓపెన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఎక్స్ట్రీమ్ కంప్రెషన్ అండ్ రికమెండెడ్ కంపారిజన్ అండ్ లెస్ కంపారిజన్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ కంపారిజన్ ఉంది కదా, ఈ కంపారిజన్లో మీరు ఫస్ట్ తీసుకున్నట్టయితే సైజ్ అనేది చాలా రెడ్యూస్ అయిపోతుంది. నేనైతే రికమెండెడ్ అంటే నాకు ఈ పర్టికులర్ క్లారిటీ అనేది అలానే ఉండాలి కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను అనమాట. సెకండ్ ఆప్షన్ కంప్రెస్ PDF అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీరు ఇక్కడ గమనించవచ్చు యాక్చువల్లీ ద ఫైల్ సైజ్ వచ్చి 1.26 MB అనమాట. ఎంతగా కన్వర్ట్ అయింది మీరు గమనించండి. ఇక్కడ 228.15 KBగా అయితే కన్వర్ట్ అయింది. మీరు గమనించవచ్చు ఫైల్ అనేది ఆటోమేటిక్గా సైజ్ రెడ్యూస్ అయిపోయింది అనమాట. సో ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. మనం ఆ ఫైల్ని అయితే చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు డౌన్లోడ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ని చెక్ చేయండి. ఇక్కడ మీకు 3 ఫైల్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా, నేను మీకు లిస్ట్లో చూపిస్తాను. మీకు లిస్ట్లో చూపించినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో డీటెయిల్స్గా చూద్దాం. నేను డీటెయిల్స్గా బ్రీఫ్గా అర్థమవుతుంది. ఇది పర్టికులర్ ఫైల్స్ అనమాట. మనం ఇందాక డౌన్లోడ్ చేసామో అన్లాక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో ఇది మనం సైజ్ రెడ్యూస్ చేసిన తర్వాత మీరు గమనించవచ్చు ఇక్కడ 1286 KB ఉన్న ఫైల్ని మనం 229 KBకి అయితే కన్వర్ట్ చేయడం జరిగింది కదా. సో ఇలా మీ యొక్క ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ఫైల్స్ లైక్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ వాటిని మనం సైజ్ అయితే రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు డాక్యుమెంట్స్ని ఎలా సైజ్ రెడ్యూస్ చేసుకోవాలి ఆఫ్లైన్ ద్వారా మరియు ఆన్లైన్ ద్వారా మీ యొక్క ఆధార్ యొక్క పీడిఎఫ్కి సంబంధించిన అన్లాక్ ఎలా చేసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని అయితే చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది కన్ఫామ్గా అర్థమవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ మీ యొక్క క్వైరీస్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.